ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ ఎమ్మెల్యే అతీషిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రోజు ఆమె చేసిన కామెంట్స్ ని సీరియస్ గా తీసుకొని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ఢిల్లీ పోలీసులు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానే వాటిని అతిక్రమించి ఎన్నికల సంఘంపై తీవ్ర విమర్శలు చేశారు అతీషి. ఆ కారణంతోనే ఢిల్లీ ముఖ్యమంత్రి అతీషిపై కేసు నమోదు చేసినట్లుగా ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. ఫతేహ్ సింగ్ మార్గ్ లో ఆప్ అభ్యర్థి అతీషి 50 నుంచి 70 మంది మద్దతుదారులతో పాటు 10 వాహనాలతో కనిపించడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు పోలీసు ఉన్నతాధికారి వివరించారు. ఢిల్లీ సీఎం ఈసీని ఉద్దేశించి ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. బీజేపీ అభ్యర్థులు బహిరంగంగా దాడులకు దిగుతుంటే మాత్రం ఎన్నికల సంఘం ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆప్, బీజేపీ ప్రతి విమర్శలు చేసుకున్నాయి. ప్రజల దగ్గర ఓట్లు రాబట్టేందుకు ఎవరికి వారు పోటాపోటీగా ప్రచారం నిర్వహించాయి. అయితే ఎన్నికల ప్రచారం తర్వాత పోలింగ్ కి ముందే ఢిల్లీ సీఎం, ఆప్ ఎమ్మెల్యే అతీషిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎన్నికల కోడ్ అతిక్రమించడమే కాకుండా ఎన్నికల సంఘంపై ఆమె చేసిన విమర్శలను సీరియస్ గా తీసుకుని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం జరిగింది. ఇకపోతే ఢిల్లీలో ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉండగా 1.56 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటలకు స్టార్ట్ అయిన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. సాయంత్రం 6:30 తర్వాత ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. ఇక్కడ ఆప్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. 699 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల బరిలో ఉన్నారు. ఢిల్లీలో 58 జనరల్, 12 ఎస్సీ రిజర్వ్ సీట్లు ఉన్నాయి. 83.49 లక్షల మంది పురుషులు, 71.74 లక్షల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఇక 20 నుంచి 29 ఏళ్ల వయసున్న యువ ఓటర్ల సంఖ్య 25.89 లక్షలు కాగా ఇక 2.08 లక్షల మంది ఈ ఎన్నికల తొలిసారి ఓటు వేయనున్నారు. వికలాంగులు 79,430 మంది ఓటర్లు ఉండగా 100 ఏళ్లు దాటిన ఓటర్ల సంఖ్య 830, 85 ఏళ్లు వయసు దాటిన ఓటర్ల సంఖ్య 1.09 లక్షలుగా ఉందని ఎన్నికల అధికారులు తెలిపారు. మరోవైపు ఢిల్లీలో ట్రాన్స్జెండర్ ఓటర్ల సంఖ్య 1261 ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీగా ప్రచారం నిర్వహించాయి. మరోసారి అధికారం కోసం ఆమ్ ఆద్మీ పార్టీ ప్రయత్నిస్తుండగా ఈసారి ఎలాగైనా అధికారం చేజెక్కించుకోవాలని బీజేపీ ఆరాటపడుతుంది. అలాగే కాంగ్రెస్ కూడా గట్టిగానే ప్రచారం నిర్వహించింది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ జోరుగా ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ఆప్, బీజేపీ ఉచిత పథకాలను ప్రకటించాయి. ఎవరికి వారే పోటాపోటీగా హామీలు గుప్పించారు. కానీ హస్తినా వాసులు ఎవరికి అధికారం కట్టబెడతారో చూడాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.